ఆయన ఉంటాడా, ఆయన వస్తాడా, కొడుకుని వస్తాడా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ భయాన్ని సూచిస్తాం. కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో గెలవలేని పరిస్థితి ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాం. ఇవన్నీ కూడా మా వాళ్ళని పుంజుకునే ప్రయత్నం, భయపెట్టించే ప్రయత్నం, పని చేసుకుని పోవడం, అడ్డం రావడం, ఇవన్నీ కూడా దేనికి సంకేతం? ఓడిపోయేవాడు చేసే పనులు ఇవన్నీ. మేము పూర్తిగా ప్రజల మీద విశ్వాసం పెట్టుకోకపోతాం. ప్రజలకు అర్థమైంది కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్షణకి. మంచి ఏం చేసిన కేసీఆర్ దించేసిన అనవసరంగా. ఇప్పుడు మళ్ళీ కొట్టాడాలంటే మన తరఫున కేసీఆర్ తప్ప ఇంకోటి లేడు. కాబట్టి కేసీఆర్ గారికి కొట్టాడే బలం ఇద్దాం, పార్లమెంట్ అభ్యర్థులను ఆయుధాలుగా అందిద్దామని చెప్పి ప్రజలు నిర్ణయానికి వస్తున్నారు. ఆ భయంతో ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఓటమి మంచిది.